అండి అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఆ విఘ్నేశ్వరుని చల్లని చూపు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు పండగ కాబట్టి అందరూ పొద్దున్నే లేచేసుంటారు. కానీ నేనైతే లేచినప్పటికి 6 అయిపోయింది. అస్సలు మెలకువ రాలేదు. ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి లేచి వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకుని, బయట గుమ్మం దగ్గర కూడా ముగ్గులు పెట్టుకుని, ఇంకా నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెడదాం కదా అన్నట్టుగా ముందుగా నైవేద్యాలైతే ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత పూజ సామాగ్రి కూడా అంతా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మా బాబైతే రాత్రి నుంచి ఏడుస్తూనే ఉన్నాడండి. వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి వినాయకుడిని పెడతాననైతే అడిగాడు. మా వారు కూడా సరే అని చెప్పేసి వినాయకుడిని నేను కొనిస్తానులే అనైతే చెప్పారు. కానీ ఎందుకో తెలీదు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే ఇంకా రాలేదు. ఎవరు రాలేదు. వీడు మాత్రం ఒక్కడే ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళు రాకపోతే మేమేదో చేసినట్టు వాడైతే అలుగుతా కూర్చున్నాడు. ఇంకా చేసేదేమీ లేక మా వారైతే పూజ అయినంత వరకు వాడినేమనొద్దు అలాగే ఉండి అని చెప్పారు. వాడైతే ఏం తినను కూడా తినట్లేదసలు. ఇంకా సరే కదా అని చెప్పేసి నేను పూజ దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకొని మేము పూజ అయితే చేసుకుంటున్నాము. పూజ అయినంత సేపు కూడా అలా మౌనంగా ఉన్నాడు. ఏం మాట్లాడలేదు. మా వారైతే పూజ అయిపోయిన తర్వాత మనమంతా ఈవినింగు వినాయకుడిని చూడ్డానికి వెళ్దాంలే అని అయితే చెప్పారు. లేదు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి వినాయకుడిని చూడ్డానికి నేను రాను అయితే అన్నాడు. సరేలే అని చెప్పి ఊరుకున్నాము. తర్వాత స్విమ్మింగ్ పూల్‌కి తీసుకెళ్ళమని అడిగాడు. ఓకే తీసుకెళ్తానులే ఈవినింగ్ వెళ్దామని అయితే చెప్పారు. మా పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మా వారైతే నాకో సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటి అంటే నేను చాలా రోజుల నుంచి వాషింగ్ మెషిన్ అయితే కొనమని అడుగుతున్నాను. మాకు ఇంతకు ముందరే ఉండింది. అది టాప్ లోడు కానీ పాడైపోయిందది. ఇంకా వాషింగ్ మెషిన్ తీసుకుందాం కదా అని చాలా రోజుల నుంచి అడిగాను. కానీ మా వారు నాకు ఈరోజు తెప్పిచ్చారు. ఇంకా అది చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఈవినింగ్‌కైతే స్విమ్మింగ్ పూల్‌కైతే తీసుకెళ్లారు. నేను కూడా వెళ్ళాను. ఇంకా ఒకటే అల్లరే అల్లరి చేశాడు మా వాడైతే. కళ్ళు రెడ్‌గా అయిపోయినంత వరకు కూడా స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడు. చల్లగా ఉన్న వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. అయినా ఇంకా వాడు చాలా సేపు స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడు. ఎంతసేపటి నుంచి రమ్మన్నా రాలేదసలు. చాలా ఎంజాయ్ అయితే చేశాడు. బట్ బయట వాతావరణం చల్లగా ఉంది కదా! ఎక్కడ కోల్డ్ అయితదో, ఫీవర్ వస్తదేమో అని చెప్పేసి నాకైతే చాలా టెన్షన్ అనిపిచ్చింది. ఇంకా సరేలే నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఏం మాట్లాడలేదు. ఇంకా ఈవినింగ్ అలా గడిచింది మాకు. మీరందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్